ఆకాశమే హద్దుగా స్వేచ్ఛగా విహరించే విహంగాలు, ఆహ్లాదం నింపే జీవాలు, అలాంటి అందమైన దృశ్యాలను కెమెరాల్లో బంధించడం కొందరి సరదా, మరికొందరికి స్ఫూర్తి పొందే మార్గం. ప్రకృతి ఒడిలో ఉల్లాసంగా తిరిగే పక్షుల ఛాయాచిత్రాలు అద్భుతంగా ఆవిష్కరిస్తున్నాడో యువకుడు. పురస్కారాలు పొందుతున్నాడు. ప్రకృతి ఓ పాఠశాల. నిశితంగా పరిశీలిస్తే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. అలాంటి అద్భుత దృశ్యాలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి ఆనందించేవారితో పాటు క్యాన్వాస్ పై ఆవిష్కరించేవారు, కెమెరాలో బంధించేవారు ఉంటారు. అలాంటి కోవకే చెందుతాడు ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన వాసుదేవరావు. ఫ్లోరిడాలో ఉద్యోగం చేసిన వాసుదేవరావు ఇష్టమైన చిత్రకళ, ఛాయాగ్రహణం, లఘు చిత్రాలపైన దృష్టి పెట్టారు. పక్షులు, చిన్న పిల్లలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో కళాత్మకతను చాటారు. చెట్లు ఎక్కువ పెంచితే వర్షాలు బాగా పడతాయి. వర్షాలు పడితే అందరికీ పంటలు అన్నీ బాగా వస్తాయి. నేచర్లో అవే అంతటా అవే తింటూ బతకాలంటే వీ షుడ్ హ్యావ్ మోర్ లైక్ గ్రీనిష్గా ఉండాలి. ప్రిజర్వేషన్ ఎక్కువ. ఎక్కడైనా వేస్ట్ వాటర్ పోతుందంటే వాటిని చెరువుల్లోకి మళ్లించడం. అవి ఎందుకంటే ఇప్పుడు అవి తినగానే వాటికి వాటర్ ఉండాలి. వాసుదేవరావు పక్షుల ఫోటోలు తీసేందుకు సుదూర ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అరుదైన పక్షుల్ని కెమెరాల్లో బంధిస్తారు. వాటిని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు స్వీకరిస్తూ ఉంటాయి. ఫ్లోరిడాలో సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన లఘు చిత్రానికి పురస్కారాలు వరించాయి. స్వతహాగా చిత్రకారుడైన వాసు అందులోనూ ప్రతిభ చాటుతున్నారు. స్కెచెస్, పెయింటింగ్స్ ఇవి వేస్తుంటానండి. అక్కడ కూడా సోషల్ వర్కింగ్ కింద కొంతమంది చిల్డ్రన్కి అలా నేను ఫ్రీ సర్వీస్ చేయటం, వాళ్ళకి నేర్పించడం, అలాంటి టిప్స్ ఇవ్వటం అలాంటివి చేస్తూ ఉంటాను అది ఖాళీ టైంలో. వాసు అభిరుచి, ఆసక్తిని కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రకృతి నుంచి స్ఫూర్తిని పొందవచ్చని, అందుకే వాటి దృశ్యాలను ఆసక్తిగా పరిశీలిస్తామని చెబుతున్నారు. ప్రతిదీ మనం నేచర్ నుంచే నేర్చుకుంటాం. బర్డ్ నుంచి ఫ్లై అవడం కానీ, లేదు బేబీస్ని చూసుకోవడం, బేబీని ఎప్పుడు వదిలిపెట్టాలి. నేను మదర్ని కాబట్టి నా పిల్లల్ని నేను తనతో ఎప్పుడైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు నా పిల్లల్ని ఎప్పుడు ఇట్లా పట్టుకుంటాను. కానీ బర్డ్ అలా వదిలిపెట్టేస్తుంది. అంటే 1 month కూడా పెంచదు, వదిలేస్తుంది. కానీ అవి ఎగురుకుంటూ వెళ్తున్నాయి. వాటంతటా అవి బతకడం ఎలా, అది అలాంటి కొన్ని నేను నేర్చుకున్నాను. అరుదైన పక్షి జాతులు అంతరించిపోకుండా ప్రభుత్వాలు వన్యప్రాణి చట్టాలు పటిష్టం చేయాలని వాసుదేవరావు సూచిస్తున్నారు. పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.